వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షుడు పెళ్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చిన్నరావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని జరిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షుడు పెళ్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్, దేవరపల్లి కిషోర్ కుమార్, పిల్లి వీరయ్య, కుర్ర శ్రీను, దేవరపల్లి భూషణం, గోవతోటి ఎలీషా, బడుగు బుజ్జి, కనపర్తి డేవిడ్, బెన్నీ, విజయ్ చంద్ర, రామకృష్ణ, కనపర్తి మధుకర్, కర్రి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని ఈరోజు చిన్నరావూరు 13వ వార్డులో యూనివర్సల్ యూత్ అధ్యక్షులు, మళ్ళీ తెనాలి మున్సిపల్ లీగల్ సెల్ అధ్యక్షులు పిల్లి ప్రేమరాజు గారు, అలాగే తెలుగు లూథరన్ చర్చి పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు మరి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతికి 69వ వర్ధంతి కార్యక్రమం చిన్నరావూరు లూథరన్ చర్చి దగ్గర అంబేద్కర్ విగ్రహానికి మరి సంఘస్థులందరూ, మరి అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలం ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌరభత్వం, మరి విద్య, న్యాయం అనేది అన్నీ కూడా ప్రజల యొక్క జీవన మనుగడలో ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇవ్వడం పట్ల మరి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ, సమానత్వంతో మరి అందరూ ఇది కొనసాగుతున్నారు.